ఓకే. సో, ఇప్పుడు వర్డ్ మనం ఎలా ఓపెన్ చేస్తాం? కామనేనండి. నార్మల్‌గా మనం సెర్చ్ బార్‌లో మనం ఏం టైప్ చేస్తాం? వర్డ్ అని టైప్ చేస్తాం. యెస్ సార్. సో, ఆటోమేటిక్‌గా మనకేమొస్తుందండి? సో, వర్డ్ వస్తుంది. హ్మ్. ఓకే. సో, వర్డ్ ఇక్కడ చూడండి, మీరిక్కడ క్లిక్ చేస్తే రీసెంట్ అప్లికేషన్స్ అన్నీ మీకు కనబడతాయి. సరే. యెస్ సార్. ఓపెన్ చేయంగానే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ వర్డ్‌లోకెళ్ళే ముందు చూడండి, ఇక్కడ రీసెంట్ ఓకేనా, ఏమన్నా పిన్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా? హ్మ్. రీసెంట్‌గా మీరేమన్నా డాక్యుమెంట్స్ ఓపెన్ చేశారనుకోండి, ఆ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో, ఓకే. మనకేంటి యాక్చువల్‌గా ఓకేనా, హ్మ్. కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాం అనుకుంటే మనం ఏంటంటే బ్లాంక్ డాక్యుమెంట్‌కెళ్తాం. ఓకే సార్. ఓకే. లేదా ఇక్కడ ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్స్ ఇక్కడ రీసెంట్స్‌లో లేవనుకోండి, మనం హ్మ్. ఓపెన్ చేయాలనుకోండి, ఇలా ఓపెన్ చేసి ఆ బ్రౌజ్‌కెళ్తాం. ఇవన్నీ మనం తర్వాత చూస్తాం. సింపుల్‌గా ప్రెజెంట్ ఏంటంటే మనం ఓపెన్ చేయంగానే ఇలా వస్తుంది. రీసెంట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ అనమాట. మీకేమన్నా కావాలనుకుంటే ఉంచుతాం, లేదా లేదు. సెలెక్ట్ చేసుకొని హ్మ్. ఓపెన్ చేస్తాం. ఇక్కడ మనకు కావాల్సింది హ్మ్. ఏంటి? బ్లాంక్ డాక్యుమెంట్. ఇక్కడ క్లిక్ చేస్తాం. హ్మ్. సో, మీకు ఇలా వస్తుందండి. సో, ఇక్కడ నేను ఎంఎస్ ఆఫీస్ నేను యూజ్ చేసే వెర్షన్ ఏంటి అంటే ఓకే. హ్మ్. మనం చెప్పుకున్నాం ఎంఎస్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఓకేనా ఆఫీస్. సో, నేను హ్మ్. యూజ్ చేసే వెర్షన్ 2016 అండి. హ్మ్. సో, వెర్షన్ టు వెర్షన్ మనకిక్కడ ఆప్షన్స్ అనేవి కొన్ని చేంజ్ అవుతా ఉంటాయి. అంటే వెర్షన్ హైయెస్ట్ వెర్షన్ అనుకోండి, ఆప్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. కొత్త కొత్త ఆప్షన్స్ హ్మ్. అన్నీ కూడా వస్తాయి. హ్మ్. సరే. మనం వర్డ్ ప్యాడ్‌లో చెప్పుకున్నాం. మనకేంటంటే వీటిని మనం ఏమంటాం? ట్యాబ్స్ అంటాం. ఓకే సార్. సో, అక్కడ మనకేముందండి? హోమ్ ట్యాబ్ ఉంది, వ్యూ ట్యాబ్ ఉంది. ఇంక వేరే హ్మ్. ట్యాబ్స్ ఏమి లేవు. వ్యూ హ్మ్. ట్యాబ్ ఉంది. హోమ్ ట్యాబ్‌లో మనం ఏం చూసాం? క్లిప్ బోర్డ్ ఉంది, ఫాంట్ ఉంది, పారాగ్రాఫ్ ఉంది. ఈ రిమైనింగ్ హ్మ్. ఆప్షన్స్ ఏమి లేవు. ఇంకోటి ఓకే. ఎడిటింగ్ ఉంది. హ్మ్. ఓకే. తర్వాత వ్యూలో ఏముందండి మనకి? ఇక్కడ జూమ్ ఆప్షన్స్ మాత్రమే ఉంది. హ్మ్. ఇంకా మిగతా ఆప్షన్స్ ఏమి లేవు. హ్మ్. ఓకే. సో, ఇక్కడ ఏంటంటే మీకు ఎక్స్‌ట్రా ఫీచర్స్ ఎక్కువుంటాయి వర్డ్ డాక్యుమెంట్స్ అంటే. ఓకే సో, సార్. ఆఫీస్ వర్క్ మీరు చేయాలనుకుంటే బెటర్ టు గో ఫర్ వర్డ్. మనం ఫార్మ్ అంటాం. ఫార్మ్ అనంగానే సో, అంటే ఎంఎస్ ఆఫీస్‌లో మనం ఫార్మ్ అనంగానే ఇమ్మీడియేట్‌గా మనం ఏం ఓపెన్ చేస్తాం? వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాం. సో, మనం ఏదైనా హ్మ్. లెటర్ రాయాలన్నా ఓకేనా, దానికోసం మనం ఇది వర్డ్ యూజ్ చేస్తాం. ఓకే సార్. సరే. ఇప్పుడు హోమ్ ట్యాబ్‌లో మళ్ళీ కామనేనండి. పేస్ట్, కట్, కాపీ. హ్మ్. అది కాకుండా ఫార్మాట్ పెయింటర్ ఒకటుంది. ఇక్కడ మీరు ఓకే. చూడండి, ఫార్మాట్ పెయింటర్. అంటే ఇది ఓకే సార్. కొత్తగా యాడ్ అయింది. హ్మ్. తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పేస్ట్ స్పెషల్ ఉంది. హ్మ్. ఓకే. సో, ఇవి కూడా ఇక్కడ ఇప్పుడు చూద్దామండి. ఇవి చూసే ముందు మనకి టెక్స్ట్ కావాలి కదా! మనం కట్, కాపీ, హ్మ్. పేస్ట్ అప్లై చేయాలి అంటే ముందు మనకు సమ్ టెక్స్ట్ కావాలి. ఇక్కడ ఆల్రెడీ టెక్స్ట్ ఉంది. సో, అలా కాకుండా నేనేంటంటే నాకు టెక్స్ట్ డిఫాల్ట్‌గా ఒక 4 హ్మ్. పారాగ్రాఫ్స్ రావాలి. హ్మ్. ఈక్వల్ టు రాండ్ అని రాసి, తర్వాత హ్మ్. ఓపెన్ పారాంథసిస్ అండ్ క్లోజ్డ్ పారాంథసిస్ రాసి, ఎంటర్ ప్రెస్ హ్మ్. చేస్తే మీకు ఒక 5 పారాగ్రాఫ్స్ డిఫాల్ట్‌గా వస్తాయి. ఓకే. సో, ఇవేంటి అంటే నార్మల్‌గా టెక్స్ట్ మనం ఏమన్నా ప్రీ డిఫైన్డ్ మనం టెక్స్ట్ ఏమి టైప్ చేయకుండా మనం కొన్ని ఫార్మాట్స్ అప్లై చేయడం కోసం. హ్మ్. ఓకే. మనం ఆల్రెడీ వర్డ్ ప్యాడ్‌లో చెప్పుకున్నది చూడండి. మీకిక్కడ చూపిస్తాను. మనం అలైన్‌మెంట్స్ చెప్పుకున్నాం. అలైన్‌మెంట్స్ ఎన్ని? అలైన్‌మెంట్ గుర్తుందా? 2 మర్చిపోయాను. ఆ! అలైన్‌మెంట్స్ ఎన్ని? పోర్ట్రైట్ అలైన్‌మెంట్స్ నాట్ ఓరియంటేషన్. ఓకే. ఓకే. ఓకే సార్. సో, ఓరియంటేషన్ వేరు, అలైన్‌మెంట్ వేరు. ఆ! నోట్ చేసుకుంటే చూడండి అలైన్‌మెంట్స్ ఎన్నున్నాయో. ఎన్నున్నాయి అలైన్‌మెంట్స్? ఇక్కడ మీరు పారాగ్రాఫ్‌లో చూసి చెప్పేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనకు పారాగ్రాఫ్ ఉంది కదా! దాంట్లోనే చూసి చెప్పొచ్చు ఆప్షన్స్. ఓకే.
ఇవే కదా సార్ అలైన్‌మెంట్స్ అంటే పారాగ్రాఫ్స్ లో ఇచ్చే ఆప్షన్స్ ఉమ్. 4. అక్కడ మీరు రాయించే కదా అలైన్మెంట్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోని అని చెప్పి రాయించే కదా అలైన్మెంట్స్. ఏంటి ఎన్ని 4 సార్. 4 ఏంటవి? చూస్తున్నాను సార్ ఇప్పుడు. లాస్ట్ క్లాస్ కాకుండా అంతకుముందు క్లాస్ మనం చెప్పుకుంది నోట్ ప్యాడ్ లో ఫస్ట్ క్లాస్. లెఫ్ట్, రైట్, సెంటర్, జస్టిఫైడ్. ఇక్కడ చూడండి పారాగ్రాఫ్ లో ఓకేనా లెఫ్ట్ సెంటర్ ఓకేనా రైట్ జస్టిఫై. జస్టిఫైడ్. సో ఇక్కడ మ్యాటర్ చదవండి ఓకేనా అలైన్ యువర్ కంటెంట్ విత్ ద లెఫ్ట్ మార్జిన్. ఇది ఏంటి మనకి మార్జిన్స్ అన్నాం కదా, ఇది లెఫ్ట్ సైడ్ ఓకేనా, ఇది రైట్ సైడ్. పైన వ్యూ లో మీకు చూపించా రోల్ రోల్ బార్స్ కనబడతాయని చెప్పేసి రోలర్. ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటే వర్డ్ ప్యాడ్ లో రోలర్ ఉంటుందని చెప్పి అన్నాం ఓకేనా రోలర్. సో టాప్ దాన్ని మనం ఏమంటాం రోలర్ అంటాం. సో లెఫ్ట్ లో మనకి ఏంటంటే మార్జిన్స్ ఉంటాయి. ఓకే సో అయితే మార్జిన్ ఇది సెంటర్, ఇది ఒక ఇది రైట్, ఇది జస్టిఫై. జస్టిఫై అంటే మనకి ఏంటండి సో బోత్ మార్జిన్స్ మనకి ఏంటి అడ్జస్ట్ చేస్తుంది. డిస్ట్రిబ్యూట్ యువర్ టెక్స్ట్ ఈవెన్లీ బిట్వీన్ ద మార్జిన్. ఓకే ఈ 4 ఎలిమెంట్స్ ఎక్కడైనా 4. ఇక్కడ ఎందుకు మనం దాని గురించి మాట్లాడుతున్నాం అంటే మనకు ఆల్రెడీ ప్రీడిఫైన్ సమ్ పారాగ్రాఫ్స్ వచ్చినాయి. సో ఈ బై డిఫాల్ట్ గా చూడండి మనం కర్సర్ పెట్టాం. కర్సర్ పెట్టినప్పుడు ఆ పారాగ్రాఫ్ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఇక్కడ చూడండి ఇది హైలైట్ అయి ఉంది. ఇది హైలైట్ అంటే ఏంటి ఈ పారాగ్రాఫ్ లెఫ్ట్ లైన్ లో ఉంది అని అర్థం. సో ఇది కూడా లెఫ్ట్, ఇది కూడా మనకు క్రియేట్ చేయడం అదే ఉంది. నేను దీన్ని ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి జస్టిఫై లో ఉంది. ఇక్కడ చూడండి సెకండ్ పారాగ్రాఫ్ మీకు ఒక 2 మార్జిన్స్ కి అడ్జస్ట్ అయింది. అలాగే పైన అది ఏంటంటే ఒక మనకి సెలెక్ట్ ఏది హైలైట్ అయ్యింది జస్టిఫై. అలాగే ఇక్కడ ఇది చూడండి నేను ఇక్కడ ఒక డిఫాల్ట్ గా లెఫ్ట్ ఉంది. డిఫాల్ట్ గా మార్జిన్ లెఫ్ట్ ఉంటుంది. ఓకే నేను ఏం చేశాను దీన్ని థర్డ్ పారాగ్రాఫ్ ని ఓకే సెంటర్ చేశా. చూడండి సెంటర్ హైలైట్ అయి ఉంది. ఓకే తర్వాత నేను ఫోర్త్ పారాగ్రాఫ్ ని రైట్ అలైన్మెంట్ చేశా. చూడండి రైట్ హైలైట్ అయి ఉంది. మనకి 4 అలైన్మెంట్స్. అలైన్మెంట్ వేరు, ఓరియంటేషన్ వేరు. ఓరియంటేషన్ అంటే మనం పేజ్ ఓరియంటేషన్ ప్రింట్ తీసినప్పుడు మనం యూజ్ చేస్తాం, లేదా డాక్యుమెంట్ ని యూజ్ చేసేటప్పుడు మనం యూజ్ చేస్తాం ఓరియంటేషన్. పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్. సో మార్జిన్స్ సారీ అలైన్మెంట్స్ అన్ని 4. ఓకే ఇక్కడ మనం దాని గురించి మాట్లాడాం బాగానే ఉంది. ఓకే ఇప్పుడు ఇక్కడ ఫాంట్ రండి. ఇక్కడ చూడండి నేను మిగతా ఏం చెప్పలేదు నెంబరింగ్ అవన్నీ. సో మళ్ళీ మనం ముందుకు వచ్చేద్దాం. మనది ఏంటంటే ఫాంట్. సో మనం స్టార్టింగ్ నుంచే ఒక బోల్డ్ రావాలనుకోండి ఇక్కడ బీ నొక్కుతాం, ఇది బోల్డ్. లేదు నాకు అక్కడక్కడ బోల్డ్ కావాలనుకోండి నేను ఏమంటాను ఆ టెక్స్ట్ నే చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఒక వర్డ్ మీద నేను డబుల్ క్లిక్ చేస్తున్నా, ఆ వర్డ్ ఏమవుతుంది సెలెక్ట్ అవుతుంది. వర్డ్ మీద నేను ఏం చేస్తున్నాను డబుల్ క్లిక్ చేస్తున్నా మౌస్ తో. ఓకే మౌస్ తో నేను ఏం చేస్తున్నాను డబుల్ క్లిక్ చేస్తున్నాను, అది ఏమవుతుంది మీకు సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మనం ఏమంటున్నాం బోల్డ్ అప్లై చేస్తున్నాం. సో ఇటాలిక్ ఓకేనా అండర్లైన్ ఓకేనా స్ట్రైక్ త్రూ, ఈ 4 ఆప్షన్స్ మనం వర్డ్ ప్యాడ్ లో చూసాం అవునా. సో అండర్లైన్ లో మనకి ఏంటి అక్కడ ఒకటే ఉంది, బట్ ఇక్కడ చూడండి మల్టిపుల్ అండర్లైన్స్ ఉన్నాయి. అండర్లైన్ కలర్ కూడా చూపిస్తుంది ఓకేనా. సో వర్డ్ డాక్యుమెంట్ ఏంటి అంటే సో ఆ వర్డ్ ని మీరు హైలైట్ చేయాలి. ఓకే సమ్ టెక్స్ట్ ని మీరు హైలైట్ చేయాలి. సో దానికి మీరు ఏం చేయాలి అక్కడ ఓకేనా. సో మీరు ఏ పర్పస్ కోసం చేస్తున్నారో ఆ పర్పస్ సంథింగ్ మీకు వాళ్ళు చెప్తారు, దాని విధంగా మీరు దాన్ని చేస్తారు. అలాగే ఈ ఫాంట్ లో మీకు టెక్స్ట్ హైలైటింగ్ కలర్ ఉంది దాంట్లో వర్డ్ ప్యాడ్ లో. సో మనం ఏంటంటే టెక్స్ట్ ని హైలైట్ చేసుకోవచ్చు. ఫాంట్ కలర్ ఉంది, ఫాంట్ టెక్స్ట్ యొక్క ఫాంట్ కూడా ఉంది. మీరు కావాలంటే ఫాంట్ కలర్ కూడా మీరు మొక్కన మార్చుకోవచ్చు. ఓకే సో సెలెక్ట్ చేసి మీరు దాన్ని
అప్లై చేయాలి. అక్కడి వరకు ఉంది. తర్వాత ఈ సింబల్ ఏంటి? ఫస్ట్ ఏ సింబల్, సెకండ్ ఏ సింబల్? అది సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి. ఓకే, వెరీ గుడ్. ఫాంట్ గ్రోయింగ్ అండ్ ష్రింకింగ్. సో ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి సెలెక్ట్ చేసిన తర్వాత మనం చేయాలి. ఓకే, ఓకే సార్. ఫాంట్ సైజ్ నేను ఇంక్రీజ్ చేశాను, దీన్ని డిక్రీజ్ చేసుకోవాలి. ఇంక్రీజ్, డిక్రీజ్. లేదా మనకు డిఫాల్ట్ గా ఏంటండి, సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ ఏం చేయాలి, మీకు ఎంత నెంబర్ సైజ్ చేంజ్. కావాలో అంత సైజ్ నెంబర్ ఇచ్చుకుంటాం. సో ఇది మామూలు, ఇది ఫాంట్. ఇది మీకు ఏ ఫాంట్ కావాలనుకుంటే ఆ ఫాంట్ మీరు అప్లై చేస్తారు. ఇది ఫాంట్. ఓకే. ఇక్కడ మీరు ఏదైనా అప్లై చేసుకోవచ్చు. అంటే జనరల్ గా టెక్స్ట్ టైప్ చేసేటప్పుడు ఎక్కువ మంది యూజ్ చేసేది ఏంటంటే టైమ్స్ న్యూ రోమన్. ఓకే సార్. డిఫాల్ట్ గా మనకి క్యాలిబ్రీ ఉంటుంది. సో జనరల్ గా వాడేది ఏంటంటే టైమ్స్ న్యూ రోమన్. ఓకే సార్. టైమ్స్ న్యూ రోమన్ ఈ ఫాంట్ నేమ్స్ ఇవి. ఓకే. ఓకే, సో అక్కడ మీకు డిజైన్ చేయమన్నారు, మీకు నచ్చినట్టు. ఓకే, సో మీరు కావాల్సిన యూజ్ చేసుకుని చేస్తాం. ఓకే సార్. ఓకే, సో అది లేదు, డాక్యుమెంట్ రాసేటప్పుడు వాళ్ళు చెప్తారు ఈ ఫాంట్ సైజ్, ఈ ఫాంటే ఉండాలి, ఈ సైజే ఉండాలి. ఓకేనా, హెడ్డింగ్స్ ఈ సైజ్ ఉండాలి, పారాగ్రాఫ్ ఈ సైజ్ ఉండాలి, వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో దాని తగ్గట్టుగా మనం డాక్యుమెంట్ రాసుకోవాలి. ఓకే సార్. ఓకే, సో ఇవన్నీ ఓకేనా వర్డ్ ప్యాడ్ లో ఉన్నవి ఫాంట్ లో. సో మీరు పక్కన మీరు రాసుకోండి, టుడేస్ డేట్ వేసుకోండి. ఓకేనా, ఈరోజు డేట్ వేసి నోట్బుక్ లో మీరు ఏం చేస్తారు, ఓకేనా ఎంఎస్ వర్డ్ లో మనం ఫాంట్ అని పెట్టుకోండి. హోమ్ ట్యాబ్ అని వీటిని మనం ఏమంటా ఉన్నాం, ఈ పైన ఫైల్, హోమ్, ఇన్సర్ట్, డిజైన్, లేఅవుట్, వీటిని ఏమంటాం, ట్యాబ్స్ అంటాం. ఓకే, మీరు ఏం రాసుకోవాలి, ఎంఎస్ వర్డ్ అది హెడ్డింగ్, తర్వాత హోమ్ ట్యాబ్ ఎలా ఓపెన్ చేయాలనేది రాయించట్లేదు. ఓకేనా, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఓపెన్ చేయడం అండ్ నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్ ని ఒకలాగానే. డిఫరెంట్ ఉంటే అప్పుడు డిఫరెంట్ గా చెప్తాం. ఓకే, హోమ్ ట్యాబ్ లో వీటిని యాక్చువల్గా ఏమన్నాం మనం, గ్రూప్స్ అన్నాం. రిబ్బన్స్ అంటారు, గ్రూప్స్ రిబ్బన్. మనకి ఏంటంటే హోమ్ ట్యాబ్ లో ఫాంట్ రండి, ఫాంట్ అని పెట్టుకోండి, ఫాంట్. సో ఫాంట్ అని పెట్టుకోండి. ఫాంట్ పెట్టుకున్న తర్వాత మీరు అక్కడ పాయింట్స్ రాసుకోండి ఎలాగా. సో మీరు ఏంటంటే హెడ్డింగ్ ఏమన్నాను, ఇక్కడే రాసుకోవచ్చు. హెడ్డింగ్ ఏమన్నాను, ఎంఎస్ వర్డ్ అన్నాం, మైక్రోసాఫ్ట్ వర్డ్, ఇది మెయిన్ హెడ్డింగ్. సో దాంట్లో ఏమన్నాను, హోమ్ ట్యాబ్ అన్నాం. సో దీంట్లో ఏమన్నాను, ఓకేనా ఫాంట్ గ్రూప్ అన్నా. హోమ్ ట్యాబ్ లో మనకి ఏంటంటే ఫాంట్ గ్రూప్. సో ఒక ఎంఎస్ వర్డ్ ఫస్ట్ హోమ్ ట్యాబ్, తర్వాత ఏంటి ఇక్కడ సంథింగ్ నెంబరింగ్ ఇది తీసుకోండి. ఓకే, సో నెంబరింగ్ మన తర్వాత చూద్దాం. ఇక్కడ నెంబర్ ఇచ్చుకోండి, ఏమన్నాం, ఫాంట్ అన్నాం, ఫాంట్ గ్రూప్. అక్కడ మీరు నోట్స్ లో రాసుకోవడానికి. సో ఇక్కడ నెంబరింగ్ ఎలా అనేది తర్వాత. ఓకే, ఫాంట్ గ్రూప్ అన్నాం. ఫాంట్ గ్రూప్ లో మీరు పాయింట్స్ రాసుకోవాలి మళ్ళీ. ఫాంట్ గ్రూప్ లో మనకి ఏంటండి, ఫాంట్. ఓకే, సో ఫాంట్ సైజు, ఫాంట్ సైజు. ఓకే, ఫాంట్ సైజు తర్వాత ఏంటి, మీరు కావాలంటే ఇక్కడ రాసుకోవచ్చు. ఓకేనా, సో గ్రోయింగ్ అండ్ షింకింగ్, గ్రోయింగ్ అండ్ షింకింగ్. ఫాంట్ సైజ్ అన్నాం, ఇక్కడ ఫాంట్ సైజ్ ఇది. ఓకే, ఫాంట్ గ్రోయింగ్, ఫాంట్ షింకింగ్. ఓకేనా, సో ఇంక్రీజ్ ఫాంట్, డిక్రీజ్ ఫాంట్. ఓకే, తర్వాత ఇక చూడండి, బోల్డ్, అండర్లైన్, ఇటాలిక్, అండర్లైన్, స్ట్రైక్ త్రూ. ఈ నాలుగిట్లని ఏమన్నాం గుర్తుందా? నోట్ ప్యాడ్ లో చెప్పుకున్నాం మనం, వర్డ్ ప్యాడ్ లో కాకుండా నోట్ ప్యాడ్ లో ఈ 4 బోల్డ్, అండర్లైన్, ఇటాలిక్, అండర్లైన్, స్ట్రైక్ త్రూ, ఈ నాలుగిట్లని ఒకటి అన్నాం. ఫాంట్ స్టైల్. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేశారనుకోండి, నోట్ ప్యాడ్. సో నోట్ ప్యాడ్ లో మనం ఏంటంటే ఫార్మాట్ లో ఫాంట్కి వెళ్ళాం అనుకోండి. సో ఇదేంటి, ఫాంట్. చూడండి, ఫాంట్ లో ఇవి ఏంటంటే ఫాంట్స్, ఇవి డిఫరెంట్ ఫాంట్స్ ఇవి. సో ఆ ఫాంట్ స్టైల్ నాకు మీరు అబ్జర్వ్ చేస్తే, ఆ ఫాంట్ స్టైల్ మీకు చూడండి, బోల్డ్. బోల్డ్ అంటే బి. ఇటాలిక్,
ఓకేనా. సో తర్వాత బోల్డ్ ఇటాలిక్ రెండు అప్లై చేసుకోవచ్చు. ఓకే సార్. లైట్ లైట్ రెగ్యులర్, నార్మల్ రెగ్యులర్. ఇవి ఫాంట్ స్టైల్ అన్నాం. మళ్ళీ దీంట్లో అండర్లైన్ లేదు. ఓకే. తర్వాత పక్కన ఈ బాక్స్ చూడండి, సైజ్, ఫాంట్ సైజ్. ఓకేనా. సో అంటే ఇవి ఏంటంటే ఫాంట్ మీకు స్టైల్, ఫాంట్ స్టైల్. ఈ ఫాంట్ స్టైల్లో మనం ఏమంటాం, ఓకేనా, బోల్డ్, ఓకేనా, ఇటాలిక్. ఓకే. సో ఇటాలిక్, అండర్లైన్, సో ఇటాలిక్ అండర్లైన్. ఓకేనా. సో తర్వాత ఏంటి, స్ట్రైక్ త్రూ, స్ట్రైక్ త్రూ. ఓకే సార్. ఓకే. ఇక్కడ మీకు ఇంకొక రెండు ఎక్స్ట్రా వచ్చినాయి. ఇక్కడ ఇంకా మనకి వర్డ్ లో ఇంకా రెండు ఎక్స్ట్రా వచ్చినాయి. ఏంటవి, ఈ పక్కన ఎక్స్, X2, X2 చెప్పలేదు చూసారా. ఎస్ సార్. ఓకేనా. ఒకటి X2 కింద ఉంది, దాన్ని సబ్స్క్రిప్ట్ అంటాం. సబ్స్క్రిప్ట్. సబ్స్క్రిప్ట్ అంటాం. పైన ఉంది సూపర్ స్క్రిప్ట్ అంటాం. ఈ రెండు కొత్తగా యాడ్ చేసామండి. ఓకేనా, అంటే వర్డ్ లో ఉన్నాయి. ఓకేనా, మనం యాడ్ చేయడం కాదు, ఎస్ సార్. word లో ఈ రెండు కొత్తగా మనం చెప్పుకుంటున్నాం. రాసుకున్నాను సో ఇలా రాసుకోండి, రాసుకున్నారా. సార్. ఓకే. సో ఇప్పుడు మీరు ఒక కావాలంటే ఈ బోల్డ్ కి కొంచెం మీరు యారో కిందకి యారో పెట్టుకోండి. ఎక్కడ సార్? సో బోల్డ్ కి మీరు ఇలాగా యారో పెట్టుకోండి. ఓకే. సో షార్ట్ కట్, బోల్డ్ కి షార్ట్ కట్ ఏంటి, ఇది హ్మ్. సరే సార్. బి ఎక్కడ యూజ్ చేస్తారు? CTRL ప్లస్ బి, కంట్రోల్ ఓకే. బి. ఓకే సార్. సో మీరు ఓకేనా, షార్ట్ కట్స్ ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ. ఓకే సార్. ఇవన్నీ మీకు ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటాయి. హ్మ్. ఓకే, అలా యారో పెట్టుకోండి. తర్వాత సో ఇక్కడ ఒక యారో పెట్టుకోండి. ఇటాలిక్, ఇటాలిక్ ఏంటి, కంట్రోల్ ప్లస్ ఐ అని. కంట్రోల్ ప్లస్ ఐ. ఓకే. సో ఇటాలిక్. సో ఓకేనా, కంట్రోల్ ప్లస్ ఐ అన్నాం అనుకోండి, ఇటాలిక్. ఓకే సార్. సో అండర్లైన్, హ్మ్. అండర్లైన్ కి కంట్రోల్ ప్లస్ యు. సో కంట్రోల్ ప్లస్ యూ. మరి వాట్ అబౌట్ స్ట్రైక్ త్రూ, తెలీదు సార్. తెలీదు దానికి సార్. షార్ట్ కట్ లేదు. ఇక్కడ చూడండి. ఓకే. సో బోల్డ్ హ్మ్. కి షార్ట్ కట్, ఓకేనా, ఇటాలిక్, ఇటాలిక్ షార్ట్ కట్, అండర్లైన్ షార్ట్ కట్, స్ట్రైక్ త్రూ హ్మ్. కి నో షార్ట్ కట్. హ్మ్. ఓకే. హ్మ్. సో తర్వాత సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్. ఓకే. సో హ్మ్. ఇక్కడ మనం ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇది మీరు రాసినట్టున్నారు, వాడా మనం ఇవి ఎక్కడ వాడా. మొన్న చూయించారు కదా సార్. ఇలా చేయాలి అని చెప్పి. ఓకే, సరే. హ్మ్. ఇక్కడ చూడండి, మనకి ఏంటి, సబ్స్క్రిప్ట్ H2 అని రాద్దాం అనుకుంటున్నాం, ఇది సబ్స్క్రిప్ట్ కిందకి రావాలి. ఆ! ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసిన టెక్స్ట్, ఓకేనా, మీకు ఆటోమేటిక్ ఏమవుతుంది, అక్కడ క్లిక్ చేస్తే సబ్స్క్రిప్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఎస్ సార్. ఓకే. నేను A² ఓకేనా ప్లస్ B² ఆ! ప్లస్ 2AB అని రాస్తున్నా అనుకుందాం. సో ఇది హ్మ్. ఫార్ములా ఏంటండి, A+B అవును సార్. హోల్ స్క్వేర్. ఓకేనా, ఈక్వల్ టు, ఇది హ్మ్. ఫార్ములా, ఫార్ములా కింద రాయాలి మనం. ఓకే, ఈక్వేషన్ రాయాలి, హ్మ్. ఆ తర్వాత ఇస్తాం, ఈ ఫార్ములా కింద రాయాలి. ఇదేంటండి, హ్మ్. సూపర్ స్క్రిప్ట్. A+B హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A². ఓకేనా, సూపర్ హ్మ్. స్క్రిప్ట్ A² హ్మ్. సూపర్ స్క్రిప్ట్ ప్లస్ 2AB కామన్. హ్మ్. సారీ. ఇప్పుడు మరి ఓకేనా, వీటి షార్ట్ కట్స్ రాసుకున్నాం. మరి సబ్స్క్రిప్ట్ కి, సూపర్ స్క్రిప్ట్ కి షార్ట్ కట్స్ ఏంటి అంటే, షిఫ్ట్ కంట్రోల్ పట్టుకోండి, ప్లస్ నొక్కాలి.
షిఫ్ట్ కంట్రోల్ పట్టుకొని ప్లస్ నొక్కితే అది సూపర్ స్క్రిప్ట్. షిఫ్ట్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ 2 పట్టుకోండి. ఓకే సార్. ఓకేనా? ఇక్కడ చూడండి 2ని సెలెక్ట్ చేశా. A² ప్లస్ B² రాయండి. 2ని సెలెక్ట్ చేశా. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని సూపర్ స్క్రిప్ట్ కింద పంపించాలి. ఓకే సార్. ఓకే. షిఫ్ట్ కంట్రోల్ పట్టుకోండి. తర్వాత నేను ప్లస్ నొక్కాలి. ఓకే సార్. ఓకే. అక్కడ సూపర్ స్క్రిప్ట్ దగ్గర రాసుకోండి. షిఫ్ట్ కంట్రోల్ ప్లస్ ప్లస్ అర్థమైందా? ఓకే మీరు సార్. ప్లస్ సింబల్ అని రాసుకోండి అక్కడ కావాలంటే. ఓకే సార్. ఓకే. సో ఇప్పుడు నేను H2O అన్నా. సో H2O ఇక్కడ 2ని సెలెక్ట్ చేసి నేను ఏమంటున్నాను కంట్రోల్ ప్లస్ ఈక్వల్ టు అంటున్నా. ఇక్కడ ఓకే చూడండి సార్. దీనికి చూడండి సబ్స్క్రిప్ట్ కి ఏంటి కంట్రోల్ ప్లస్ ఈక్వల్ టు. సబ్స్క్రిప్ట్ ఓకే సార్. కంట్రోల్ ప్లస్ ఈక్వల్ టు. జస్ట్ కంట్రోల్ ప్లస్ ఈక్వల్ టు. ఓకే సార్. సో కంట్రోల్ ప్లస్ ఈక్వల్ టు సబ్స్క్రిప్ట్ కి ఇది. అదే సూపర్ స్క్రిప్ట్ కి మీకు ఏంటి ఇక్కడ ఓకే షిఫ్ట్ కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ చూడండి ఇక్కడ మీరు ఏమి నొక్కాలి ప్లస్ నొక్కాలి. ఎస్ సార్. షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ ప్లస్ నొక్కాలి. అప్పుడు మీకు ఏమవుతుందండి ఆ సెలెక్ట్ చేసిన టెక్స్ట్ మీరు ఎంతైనా సెలెక్ట్ చేసుకోవచ్చండి. టెక్స్ట్ సెలెక్ట్ చేసి షిఫ్ట్ కంట్రోల్ ప్లస్ అన్నాం అనుకోండి చూడండి ఏమైంది ఆ మొత్తం టెక్స్ట్ ఏమవుతుంది సూపర్ స్క్రిప్ట్కి వెళ్ళిపోతుంది. ఓకే క్లియర్? ఎస్ సార్. మరి ఇక్కడ ఫాంట్ సైజు ఓకేనా షార్ట్ కట్ గ్రోయింగ్ కి షింకింగ్ కి షార్ట్ కట్ ఉందా? ఓకే షార్ట్ కట్ ఉందా? సో షార్ట్ కట్ ఉంది. ఏంటిది ఫాంట్ ఇంక్రీజ్ డిక్రీజ్ కి షార్ట్ కట్ ఉందా? సో ఇక్కడ మనం ఏమంటున్నాం గ్రోయింగ్ దీనికి షార్ట్ కట్. ఓకే సో మీరు ఏంటి ఇక్కడ షిఫ్ట్ మళ్ళీ ఓకే ప్లస్ CTRL ప్లస్ ఓకేనా. సో మీరు ఏంటి షిఫ్ట్ కంట్రోల్ ఎప్పుడు ఆఫ్టర్ సెలెక్టింగ్ ద టెక్స్ట్ ఇక్కడ చూడండి మీరు షార్ట్ కట్స్ అప్లై చేయాలనుకోండి నేను అండర్లైన్ పెట్టాలి ఓకేనా ఇక్కడ అండర్లైన్ పెట్టాలనుకుంటున్నా సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ యూ అంటాం. ఓకే ఆఫ్టర్ సెలెక్టింగ్ ద టెక్స్ట్ మీరు ఏం చేస్తారు ఇక్కడ ఈ గ్రోయింగ్ ఉంది ఓకేనా షిఫ్ట్ కంట్రోల్ తర్వాత మీరు ఏం చేయాలి ఓకేనా రైట్ యారోస్ మనకి ఎన్ని ఉన్నాయి సారీ 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 యారోస్ సారీ ఓకేనా సారీ షిఫ్ట్ కంట్రోల్ ఇక్కడ మనకి ఏంటండి ఓకేనా గ్రేటర్ దెన్ సింబల్ గ్రేటర్ దెన్ సింబల్ ఇక్కడ బ్రాకెట్ లో రాస్తున్నానండి ఇది గ్రేటర్ దెన్ సింబల్. షిఫ్ట్ కట్టుకొని కంట్రోల్ పట్టుకొని మీరు ఏం చేయాలి సెలెక్ట్ చేసిన టెక్స్ట్ ని ఓకేనా 2 పట్టుకున్న తర్వాత గ్రేటర్ దెన్ సింబల్ టైప్ చేసాం అనుకోండి ఆటోమేటిక్ గా సైజు ఇంక్రీజ్ అవుతుంది. అదే లెస్ దాన్ అనుకోండి సైజ్ డిక్రీజ్. అదే మీకు షింక్రీజ్ అనుకోండి షింగ్ ఓకేనా సో సో లెస్ దాన్ ఓకేనా ఇక్కడ ఏంటి మీరు లెస్ దాన్. షార్ట్ కట్స్ మీరు ఇప్పుడు అప్లై జస్ట్ నేర్చుకోండి అంతే. ఓకే గ్రోయింగ్ కి ష్రింకింగ్ కి షార్ట్ కట్స్ ఇవి. ఓకే సో అది సో ఇక్కడ అన్ని అయిపోయినాయి చూడండి అంటే ఎంతవరకు ఓకేనా. సో ఫాంట్ స్టైల్ ఓకేనా సూపర్ సబ్స్క్రిప్ట్ ఫాంట్ సైజు ఓకేనా గ్రోయింగ్ ష్రింకింగ్ అయిపోయింది. తర్వాత ఈ టెక్స్ట్ హైలైటింగ్ కూడా అయిపోయింది. టెక్స్ట్ కలర్ కూడా ఓకే ఇక్కడ టెక్స్ట్ హైలైటింగ్ లో మీకు ఇప్పుడు ఇంకోటి ఓకేనా ఇక్కడ మీరు దీనికి అప్లై చేసింది అనుకుందాం గుర్తుపెట్టుకోండి టెక్స్ట్ కలర్ అప్లై చేసింది హైలైటింగ్ కలర్ నాట్ టెక్స్ట్ కలర్ టెక్స్ట్ హైలైటింగ్ కలర్. సో ఇప్పుడు మీరు దీన్ని తీసేయాలనుకుంటున్నారు ఓకే దాన్ని సెలెక్ట్ చేసి మీరు ఏం చేస్తారు ఇక్కడ పక్కన చూడండి ఇది ఉందా ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఏమవుతుంది ఇక్కడ నో కలర్ అని ఉంది
ఈ నో కలర్ క్లిక్ హ్మ్. చేసామనుకోండి ఏమవుతుంది? పోతుంది. లేదు టెక్స్ట్ హైలైటింగ్ కలర్ మీరేంటి వేరే కలర్ కావాలనుకోండి, మీకు ఏ కలర్ హ్మ్. కావాలనుకుంటే ఆ కలర్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. హ్మ్. ఓకే. చూడండి ఇక్కడ హైలైట్ అయ్యి టెక్స్ట్ హైలైటింగ్ కలర్ అలా హైలైట్ అయ్యి ఉంది. హ్మ్. ఓకే. సో తీసేయాలనుకుంటే ఏంటి ఇక్కడ ఈ ఆరో నొక్కితే ఆప్షన్స్ అన్నీ వస్తాయి. హ్మ్. ఓకే. నో కలర్. దట్స్ ఇట్. ఓకే. సో తర్వాత ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే సో మీకు ఫాంట్ మీకేంటి అంటే జనరల్ గా చూడండి మనం ఏమన్నాం ఆల్ఫాబెట్స్ ఎన్ని అంటే ఏం చెప్పారు మీరు స్టార్టింగ్ లో? హ్మ్. ఆల్ఫాబెట్స్ ఎన్ని అంటే ఏం చెప్పారు? అంటే ఆహ్, మీరేదో వేరే నంబర్ చెప్పారు. ఆల్ఫాబెట్స్ అంటే జనరల్ గా మీరు ఏం చెప్పారు? 26 అన్నారు. సో మనం ఎస్ఏ. కంప్యూటర్ లో మనం ఏంటి ఆల్ఫాబెట్స్ అనగానే హ్మ్. అప్పర్ కేస్ వేరు లోవర్ కేస్ వేరు అని చెప్పి అన్నాం కదా. 26 + 26 హ్మ్. 52 అన్నాం జనరల్ గా. సో ఇప్పుడు హ్మ్. నాకు అప్పర్ కేస్ కావాలి, లోవర్ కేస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటున్నాను మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను ఎంఎస్ వర్డ్ అని రాశాను. సో ఎలా టైప్ చేశాను? ఎంఎస్ 2 క్యాపిటల్ లెటర్ టైప్ చేశా. తర్వాత వర్డ్ లో హ్మ్. డబ్ల్యూ క్యాపిటల్ టైప్ చేశాను. మిగతాదంతా నార్మల్గా టైప్ చేశాను. అలాగే పైన వీడిచ్చిన ప్రీ డిఫైన్ టెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. సో పారాగ్రాఫ్ స్టార్టింగ్ ఏంటి? అప్పర్ కేస్. తర్వాత మళ్ళీ మధ్యలో ఎక్కడైనా అప్పర్ కేస్. సో తర్వాత ఫుల్ స్టాప్ తర్వాత ఏంటంటే మళ్ళీ అప్పర్ కేస్. ఓకే. ఇలా ఓకే ఉంది. సార్. సో లేదు నాకు టైటిల్ ఉందనుకోండి. ఇక్కడ హోమ్ ట్యాబ్ ఉంది. హోమ్ ట్యాబ్‌ని నేను మొత్తం అప్పర్ కేస్ రాయాలి. లేకపోతే మొత్తం లోవర్ కేస్ రాయాలి. ఓకే. ఇలాగా మనకి హ్మ్. దీన్ని యాక్చువల్‌గా మనం ఏమంటున్నాం ఒక లైన్ యాక్చువల్‌గా ఇవి ఆల్ఫాబెట్స్ అంటే లెటర్స్. గ్రూప్ ఆఫ్ లెటర్స్ హ్మ్. మనకేంటి వర్డ్స్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మనకేంటి సెంటెన్స్. అంతే కదా! హ్మ్. ఈ సెంటెన్స్ అనేది మనకు కావాల్సిన విధంగా అంటే ఫార్మాట్ చేసుకోవచ్చు. అంటే కలర్స్ హ్మ్. హైలైట్స్ అవి కాదు. సో, లైక్ అప్పర్ కేసా, లోవర్ కేసా అవి. హ్మ్. సో, ఇక్కడ మీరు ఇంకో పాయింట్ మీరేంటి అక్కడ రాసుకోవాల్సింది ఫాంట్‌లో మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్ కేసెస్ ఎన్నుంటాయని అడుగుతారు. హ్మ్. సెంటెన్స్ కేసెస్. హ్మ్. ఓకే. సెంటెన్స్ కేసెస్ ఎన్నుంటాయి. సో, ఓకే ఇక్కడ సార్. ఒకటి తీసుకుందాం. ఒక సెంటెన్స్ తీసుకుందాం. చిన్న హ్మ్. సెంటెన్స్. ఇది తీసుకుందాం. చిన్న సెంటెన్స్. సో, మీకు తెలిసిందే. నేనేమంటున్నాను సెలెక్ట్‌ని మౌస్‌తో ఇలా సెలెక్ట్ చేస్తున్నా. ఓకే. సో, కాపీ మనకేంటంటే కంట్రోల్ సి కాపీ చేస్తున్నా. సో, అంటే క్లిప్ బోర్డ్‌లో మనం ఏమంటున్నాం సెలెక్ట్ చేసిన తర్వాత కాపీ హైలైట్ అయింది. కాపీ అన్నా. సో, ఇక్కడికి ఏం చేస్తున్నాను నేను పేస్ట్ అంటున్నా. సో, ఆటోమేటిక్‌గా మనకేమొస్తుంది? మనకు ఇక్కడ పేస్ట్ అయింది. ఓకే. ఇప్పుడు ఇదొక హ్మ్. సెంటెన్స్. ఓకే ఓకే. సార్. ఈ సెంటెన్స్‌ని నేను 5 వేస్‌లో మోడిఫై చేయొచ్చు. ఓకేనా? అంటే సెంటెన్స్ కేస్‌లు ఎన్నున్నాయి? 5 సెంటెన్స్ కేస్‌లున్నాయి. సెంటెన్స్ కేస్ అని రాసుకోండి. ఇక్కడ మీరేంటి 1 అని పెట్టుకోండి. ఓకేనా? 1 అని ఓకే సార్. పెట్టి మీరేం రాసుకుంటారు ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమున్నాయి మనకి సెంటెన్స్ కేస్‌లు 5 ఉన్నాయి. హ్మ్. ఒకటి సెంటెన్స్ కేస్‌లో ఫస్ట్ ఏంటి నార్మల్ సెంటెన్స్ కేసే రాసుకోండి. సెంటెన్స్ ఓకే కేసెస్ సార్. ఎన్ని 5 దాంట్లో మామూలుగా ఏంటి సెంటెన్స్ కేసే ఒకటి. అంటే ఇదేంటి? ఇది నార్మల్‌గా ఉంది చూడండి. దీన్ని సెంటెన్స్ కేస్ అంటాం. అంటే మనం ఏంటి ఇక్కడ రీడింగ్‌లో ఇది కూడా లోవర్ కేసే పెట్టాలి. ఓకే. హ్మ్. ఒక సెంటెన్స్‌లో స్టార్టింగ్ మాత్రం అప్పర్ కేస్ ఉండి రిమైనింగ్ అన్నీ కూడా లోవర్ కేస్ ఉంటాయి. దాన్ని ఓకే సార్. సెంటెన్స్ కేస్ అంటాం. ఓకే. ఓకే. దాన్ని సెంటెన్స్ కేస్ అంటాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఏమనుంది స్టార్టింగ్ ఈజ్ అప్పర్ కేస్, ఫుల్ స్టాప్ వరకు ఏంటి అన్నీ కూడా లోవర్ కేస్‌లోనే ఉన్నాయి. ఎస్ఏ. సెంటెన్స్. దాన్ని సెంటెన్స్ కేస్ అంటాం. నెక్స్ట్ రాసుకోండి లోవర్ కేస్. నెక్స్ట్ ఏమంటున్నాం ఇక్కడ రెండో కేస్ ఏంటి హ్మ్. లోవర్ కేస్. హ్మ్. రెండోదేంటి లోవర్ కేస్. సో, ఇప్పుడు దీన్ని నేనేం చేస్తున్నాను రెండో దాన్ని మొత్తం అన్నీ కూడా లోవర్ చేసేస్తున్నా. సెలెక్ట్ చేసి నేనేం చేస్తున్నాను లోవర్ అంటున్నా అన్నీ లోవర్ కేస్ వచ్చేస్తాయి. ఇక్కడ ఓకే. చూడండి మనకేమున్నాయి ఇక్కడ ఫస్ట్ ఈ రీడింగ్‌లోను, క్యాపిటల్ ఉంది.
నేనేం చేస్తున్నాను, లోవర్ కేస్ అని వేస్తున్నా. ఆటోమేటిక్ మనకి ఏమొచ్చిందండి, లోవర్ మొత్తం అంతా కూడా లోవర్ కేస్కి వచ్చేసింది. హుహు. సో థర్డ్ కేస్ చూడండి, అప్పర్ కేస్. థర్డ్ కేస్ ఏంటంటే అప్పర్ కేస్. సో అప్పర్ కేస్ అంటే ఏంటండి, అన్ని లెటర్స్ ఓకేనా అప్పర్ కేస్లోకి వచ్చేస్తాయండి. హ్మ్. సో అన్నీ కూడా నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి సెంటెన్స్ కేస్లోకి వెళ్ళి మనం ఏమంటున్నాం, అప్పర్ కేస్ అంటున్నాం. నాకు హెడ్డింగ్ రాస్తున్నాను. కొంతమంది హెడ్డింగ్ అన్నీ కూడా అప్పర్ కేస్ పెడతారు. ఓకే. సో వాళ్ళకి ఎలా కావాలంటే అలాగా హెడ్డింగ్స్. హెడ్డింగ్‌లో జనరల్‌గా ఏంటి, అందరూ కూడా అన్ని అప్పర్ కేసే పెడతారు. ఓకే. అప్పర్ కేస్. ఓకే. సో ఫోర్త్ వన్ ఓకేనా, లోవర్ కేస్ అయిపోయింది, అప్పర్ కేస్ అయిపోయింది, సెంటెన్స్ కేస్ అయిపోయింది. ఫోర్త్ వన్ నేను సెంటెన్స్ ఇప్పుడు హెడ్డింగ్ చూడండి, కొంతమంది అన్ని అప్పర్ కేస్ హ్మ్. కాకుండా స్టార్టింగ్ వర్డ్‌లో స్టార్టింగ్ అప్పర్ కేస్ పెడతారు. ఓకే సార్. ఓకేనా. దాన్నేమంటామంటే క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. హ్మ్. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. ఓకే. హ్మ్. క్యాపిటలైజ్ ఓకేనా ఈచ్ వర్డ్. అంటే స్టార్టింగ్‌లో ఓకేనా, వర్డ్ స్టార్టింగ్‌లో ప్రతి లెటర్‌ని నేను క్యాపిటలైజ్ చేస్తా. హ్మ్. ఓకే. దాన్ని మనం ఏమంటాం, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. సో లాస్ట్ వన్ ఇది కొంచెం ఇదిగా మీన్ ఓకేనా, మీకేంటంటే టాగుల్ కేస్ అంటాం. టాగుల్ కేస్. ఓకే సో సార్. చూడండి, టాగుల్ ఓకేనా, టీఓ హ్మ్. టాగుల్ కేస్. సో జనరల్‌గా ఆల్రెడీ టెక్స్ట్ ఉంది. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే అప్పర్ కేస్, లోవర్ కేస్, లోవర్ కేస్ అప్పర్ కేస్ కింద మారాలి. సో అటువంటి సినారియోస్ కూడా ఉంటాయి. ఓకేనా. సో హ్మ్. దాన్ని మనం ఏమంటామంటే టాగుల్ కేస్ అంటాం. ఓకే సార్. అప్పర్ కేస్, లోవర్ కేస్ అప్పర్ కేస్ కింద మారుతాయి. చూడండి. సో యాక్చువల్‌గా ఫస్ట్‌ది, ఫిఫ్త్‌ది కంపేర్ చేయండి. అప్పర్ కేస్ ఉన్నాయి, లోవర్ కేస్ అయినాయి. లోవర్ కేస్ ఉన్నాయన్నీ కూడా అప్పర్ కేస్ అయినాయి. యెస్ ఎందుకంటే సార్. మనం హ్మ్. ఫస్ట్ స్టేట్మెంట్‌ని మార్చాం. హ్మ్. సో సెంటెన్స్ కేస్, లోవర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ హ్మ్. ఓకేనా. తర్వాత టాగుల్ కేస్. ఇవి సెంటెన్స్ కేస్‌లు ఎన్నంటే 5. ఓకే. ఈ ఓకే. 5 చెప్పాలి. క్లియర్? యెస్ సార్. ఓకేనా. మీరేం లేదు ఓకేనా, టెక్స్ట్ మనం డిఫాల్ట్ టెక్స్ట్ రావడానికి ఒకటి చెప్పుకున్నాం ఫంక్షను. అది బిల్ట్ ఇన్ ఫంక్షను. అది కాకపోయినా హ్మ్. మీరు టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు. టైప్ చేసిన హ్మ్. తర్వాత ఇవి మనం ఏంటంటే మొత్తం టెక్స్ట్‌కి అప్లై చేయాల్సొచ్చినప్పుడు మనం ఇది ఎక్కువ యూజ్ చేస్తాం. హ్మ్. ఓకే. సో అది. సో ఇదండి. ఓకే. తర్వాత ఇంకోటి లాస్ట్ వన్ ఏది ఫాంట్‌లో క్లియర్ ఆల్ ఫార్మాటింగ్ ఆప్షన్ పెట్టుకోండి. ఓకే ఇంకోటేంటి సార్. క్లియర్ క్లియర్ ఆల్ ఆల్ ఫార్మాటింగ్. ఫార్మాటింగ్. హ్మ్. ఫార్మాటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఈ 5 ఇక్కడ నేనేమంటున్నాను, ఇక్కడ చూడండి ఇలా ఉన్నాయి. సెలెక్ట్ చేశా. సో క్లియర్ చేశా. అక్కడ హ్మ్. మనకేమైంది, సబ్‌స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అన్నీ పోయినాయి. తర్వాత డిఫాల్ట్ ఫాంట్ సైజ్‌కొచ్చేసింది. ఇందాక ఫాంట్ సైజ్ ఎలా ఉంది, హ్మ్. ఇంక్రీజింగ్‌లో ఉంది. ఇప్పుడేమైంది ఓకేనా, ఆటోమేటిక్‌గా స్టార్టింగ్ ఏదైతే ఫాంట్ సైజ్ బై డిఫాల్ట్‌గా ఫాంట్ ఏముంటుందన్నామని క్యాలిబ్రి సైజ్ విత్ 11. హ్మ్. ఓకే. సైజ్ విత్ 11 అండి. సో అలాగే ఇక్కడ చూడండి, దీన్ని హ్మ్. సెలెక్ట్ చేశాను. క్లియర్ ఫాంట్ అంటున్నాను. అలాగే దీన్ని సెలెక్ట్ చేశాను. క్లియర్ ఫాంట్ అంటున్నాను. మొత్తం హ్మ్. క్లియర్ అయిపోయాయి. హ్మ్. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ హ్మ్. చేస్తే ఓకేనా, ఈ టెక్స్ట్ హైలైట్ కలర్ మనకు అప్లై అవ్వలేదు. అది ఫాంట్ ఓకేనా, ఫార్మాట్ కాదు. ఓకే. హ్మ్. సో టెక్స్ట్ హైలైట్ కలర్ మనకది ఫార్మాట్ కాదు. ఫార్మాట్స్ ఇవే ఓకేనా, టెక్స్ట్ ఫార్మాటింగ్. హ్మ్. సో ఇవి క్లియర్. సో ఇది ఫాంట్ గ్రూప్ అండి. హ్మ్. ఓకేనా. ఇప్పుడు క్లిప్ బోర్డ్ ఓకేనా, రేపు చూద్దాంలే అండి. ఓకే. ఓకే సార్. ఒకసారి ఈ ఫాంట్ మొత్తం కూడా మీరు మొత్తం ఓకేనా, షార్ట్ కట్స్, సబ్‌స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్, ఫాంట్ గ్రోయింగ్, షింకింగ్
ఓకే. హ్మ్. తర్వాత సెంటెన్స్ కేస్‌లు వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ఎక్కడైనా అంటే ఓకే. సో, ఇవి. తర్వాత ఓకేనా టెక్స్ట్ హైలైటింగ్ ఇది చెప్పలేదు. షైనింగ్ వస్తదిది. సో, జనరల్‌గా ఓకే. మనకేంటంటే ఓకేనా ఇక్కడ అలా అంటాం. మీకు ఏది కావాలనుకుంటే అది మీరు అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా. హ్మ్. ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి. ఇవి జనరల్‌గా హెడ్డింగ్స్‌కి యూజ్ చేస్తా హ్మ్. ఉంటాం. ఓకే హెడ్డింగ్స్‌కి. సార్. సో, మీకెలా కావాలంటే అలాగా సో, అప్లై చేసుకోవచ్చు. జనరల్‌గా యాహ్! ఏంటంటే హెడ్డింగ్స్‌కి అలాగే చిన్న చిన్న ఓట్స్